హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మీకు గార్లిక్ బ్రెడ్ వీడియో చూపిస్తానండి. ఒక బౌల్‌లో సన్నగా తరుక్కున్న గార్లిక్ వేసుకోండి. వేసుకున్నాక కొద్దిగా బటర్ లేని వాళ్ళు నెయ్యి వేసుకోండి. అండ్ ఒక్క పించ్ సాల్ట్, అండ్ కొద్దిగా ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్. సాల్ట్ ఎందుకు వేసాము అంటే ఇప్పుడు మీరు కనుక సాల్టెడ్ చీజ్ ఆర్ సాల్టెడ్ బటర్ తీసుకున్నారనుకోండి, దానిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ వేసుకోవసరలా. కానీ నేను అన్ని ప్లెయిన్వి తీసుకున్నా కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకున్నా. అండ్ ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, మయోనీస్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యాక దీన్ని పక్కన పెట్టేసుకొని చీజ్ ఇవి రూమ్ టెంపరేచర్కి వచ్చేలాగా బయట పెట్టుకోండి. బన్ ఇంకా చీజ్. బన్ ఏం చేయాలంటే 4 పార్ట్స్గా డివైడ్ చేయాలి. 4 పార్ట్స్గా డివైడ్ చేసి దాని మధ్యలో మనం ఇది మిక్చర్ రెడీ చేసాం కదా, ఈ మిక్చర్ని తీసుకొచ్చి ఆ కట్ చేసిన ప్లేసెస్లో పెట్టాలి. అలా అలా పెట్టడం వల్ల ఏంటంటే మనం తినేటప్పుడు బన్ ప్లస్ గార్లిక్ రెండు టేస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు చీజ్ ఏం చేయాలంటే కట్ చేసి మనం కట్ చేసిన బన్ ఉంది కదా, దానిలో కట్ చేసిన పార్ట్లో పెట్టాలి. ఇలా పెడుతుంటే చీజ్ ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది. అండ్ ఇట్లాగా ఈ చీజ్ ఏంటంటే ప్లెయిన్ చీజ్ అంటే దీంట్లో ఏం ఫ్లేవర్స్ ఉండవు, జస్ట్ నార్మల్ చీజ్. ఇప్పుడు ఈ 2 బన్స్ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి 180 డిగ్రీస్లో 3 మినిట్స్ పెట్టాలండి ఎయిర్ ఫ్రైయర్. 3 మినిట్స్ కాకపోయినా 4 మినిట్స్ అయినా పెట్టుకోవచ్చు. మనకి ఇంకొంచెం క్రిస్పీగా అవుతుంది. ఇంకా 3 మినిట్స్ అయిపోగానే తీసేసి మనం సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగా వచ్చింది. చూడండి, చీజీగా సాగిగా చాలా బాగుంది కదా. ఇప్పుడు మీరు టేస్ట్ చేస్తున్నప్పుడు కూడా బన్ చాలా బాగుంటుందండి. మీకు గనక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And thank you for watching my videos.